జన్మనిచ్చిన అమ్మను అందరూ ప్రేమిస్తారు, కానీ ప్రేమించడానికి నాకు అమ్మ లేదు. జన్మనిస్తూనే ఈ లోకం నుంచి దూరమైంది. నేనొకదాన్ని పుట్టానని, బ్రతికే ఉన్నానని కనీసం మా నాన్నకు కూడా తెలీదు. పుట్టిన తర్వాత ఎంతసేపు బ్రతుకుతానో పుట్టినా నాకు కూడా తెలీదు. నాది ఒక చిత్రమైన కథ. మా అమ్మ ఒక ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతూ నేను బ్రతక్కపోతానా అన్న ఆశతో ఒక బొమ్మలో పెట్టి నన్ను బయటికి విసిరింది. ఏ క్షణమైనా ఏ వీధి కుక్కైనా నన్ను చంపుకు తినేసే పరిస్థితి ఉంది. అప్పుడు ఒక చిన్న బాబు వచ్చి అప్పుడే పుట్టిన నన్ను కాపాడాడు. బాబు లేకపోతే ఈరోజు ఇలా నేను బ్రతికుండేదాన్నే కాదు. ఆ బాబు మరెవరో కాదు, నేను ప్రేమించిన మనిషి, నన్ను ప్రేమించిన మనిషి, నా బావ, నా బావ, నా బావ, నా బావ. ఈరోజు నా భర్త గగన్ గారు. నువ్వా? భూమి, భూమి, ఆగు బావా, ఇంకా నేను చెప్పాలనుకుంటున్న కథ పూర్తి కాలేదు. మా వారు అంత ఉద్వేగంగా ఎందుకు రావాలనుకుంటున్నారో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా నా కథ ఆయనకు కూడా తెలీదు. పుట్టినప్పుడంటే నాకేం తెలీదు, ఆ తర్వాత తెలిసింది. నన్ను కాపాడిన అదే సమయంలో ఒక దుర్మార్గమైన వ్యక్తి వలన
అమ్మతో పాటు ఆయన కూడా కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టాల్లోనే దురదృష్టవశాత్తు నేను ఆయనకి దూరం అయిపోయాను. ఎవరైనా అంత చిన్న వయసులో ఒక చిన్న పాపని కాపాడి తిరిగి దూరం చేసుకున్నాను అని ఎన్నాళ్ళు బాధపడతారు? మహా అయితే ఒక నెల, మరీ కాదనుకుంటే ఒక 2-3 సంవత్సరాలు. కానీ మీకు తెలుసా, దూరం అయిపోయిన ఆ పాప గురించి, అంటే నా గురించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నారు. నా భార్య, తను నా చిన్నప్పటి ఆ పాప. నాతో పాటు దొరికిన ఒక చిన్న కాలి మువ్వని నా జ్ఞాపకంగా ఆయన కారులో పెట్టుకున్నారు. భగవంతుడి దయ వల్ల నేనొక చల్లని అమ్మా నాన్న చేతిలో పడి చక్కగానే పెరిగాను. అనుభవించింది పేదరికమేనైనా ప్రేమ మాత్రం వెలకట్టలేనంతగా పంచారు మా అమ్మా నాన్న. ఆ అమ్మా నాన్నలు నాతో పాటు తమకు పుట్టిన నా తమ్ముణ్ణి కూడా పెంచారు. అదిగో అక్కడున్నాడే, తనే నా తమ్ముడు శివ.